నమస్కారం అండి. ఏం రమ్మన్నారంట? రాతమని ఏమైనా వచ్చిందా? ఒట్టి రాత కాదు, తలరాత. నీ తలరాత మారిపోయిందయ్యా. కూర్చో. అదేమిటండి? ఏమీ లేదు, నువ్వు సారా కొట్టు పెట్టుకోవడానికి లైసెన్స్ వచ్చింది. లైసెన్స్ వచ్చింది బాగానే ఉందండి, మరి కొట్టు పెట్టుకోవడానికి చోటుకి కరువయ్యా. దేవుడి సత్రం ఉందిగా, అందులో పెట్టే. అయ్యో బాబోయ్, దేవుడి సత్రంలో సారా కొట్టు పెడితే ఊళ్ళో వాళ్ళు నా తల తీసి మొలేస్తారండి. ఏడిశారు ఈ సింహంగా నక్కలేం చేస్తాయా? నీకెందుకు పెట్టుకో. ఆ నక్కలే కదండి మన పెత్తనం నట్టేట్లో కలిపింది. పెత్తనం తీసేసినా మున్సబగిరి తీసేలేరుగా. పై వాళ్ళ పర్మిషన్ ఉంది, నువ్వు కానీ. కానిస్తాను, కానీ మీరు పక్కన ఉండాలి. మనం తెర వెనుకనయ్యా, తెర ముందుకు రాకూడదు. నేను వస్తాను. అమ్మాయింగే ఓపెనింగ్ కి క్లోజింగ్ కి. ఓపెనింగ్ నువ్వు రానాయనా, క్లోజింగ్ నేను చూసుకుంటాను. ఓకే, అచ్చి బాత్ హై. మందు మహానుభావులందరికీ నా వందనాలు. పరుగురులోనే తప్ప మన ఊర్లో సారా కొట్లేనందువల్ల మనం చాలా ఇబ్బంది పాలైపోతున్నాం. అంచేత మాకు ఒక మంచి సంకల్పం కలిగింది. ఏమిటంటే మన వాళ్ళ మర్యాదను కాపాడడం కోసం అయితేనేమి, ఏదో నాకు 2 డబ్బులు వస్తాయనేటువంటి స్వార్థం చేతన అయితేనేమి, ఏ కారణంగానైనా మొత్తానికి సదుద్దేశంతో నేను ఈ పాఠశాలను ప్రారంభించానని చెప్పి మనం చేసుకుంటున్నాను. ఇకపోతే మన నరహరి గారు ఈ పాఠశాలని ప్రారంభిస్తారు. కూడా మీరే పుచ్చుకోవాలి. సింహపిల్ల గట్టి తింటుందా? గాస్ కాతా హై. పెద్ద సింహం మీ నాన్నగారు అప్పుడప్పుడు తీసుకుంటుంటారు బాబు. అయితే ఓకే. విజయ, ఏం సారా కుట్టాయని? ఏమిటి, ఏం తక్కువైంది? పుట్టిన తర్వాత ఏ చీకులో చింతకాయతో ఏర్పాటు చేయాలిగా. ఉదర్ దేఖో దట్ పూజారి గిన్నెలో వాట్ హై. ప్రసాదం బాబు. ఆ దేవుడు ఏమైనా తింటారా? పాడా తిండ్రా. ఆగు బాబు, ఆగు. అయ్యో అపవిత్రం, అపవిత్రం. అయితే ఆ గిన్నె మాకిచ్చి మళ్ళీ వండుకెళ్ళి బాపనయ్యా ఆ దేవుడికి. అయ్యో, దేవుడు ప్రసాదాన్ని అపవిత్రం చేసేశారండి. అపవిత్రం అపవిత్రం గోల పెడుతున్నాడు. పవిత్రం చేయండిరా. ఎవరావాడు? ఎవరినా? తాగుబోతు వెధవులకి మేనమావనరా. ఇక్కడ ఉంటే మన పరువు ఖతం. ఏదో భాగ్యాంగి. అయిపోయింది బాబు. ప్రతి ఊరి ఆడవాళ్ళు ఇలా తిరగబడితే మన దేశంలో ఈ దరిద్రమే ఉండదు. రండి. సముద్రపు నీళ్ళన్నా తోడొచ్చేమో కానీ నీలాంటి దరిద్రుడు మాత్రం బాగు చేయలేమయ్యా పిచ్చే. మరి ఏం చేస్తామండి, అబ్బాయి గారు అస్తవాస్ ఎటువంటిది. ఓపెనింగ్ తో పాటు క్లోజింగ్ కూడా అయిపోయింది. డోంట్ వర్రీ, ఈసారి దుకాణం మీ దొడ్లోనే ఓపెన్ చేయండి. దొడ్లోనే ఖోలో. నువ్వు ఒక్కడు చాలవా నా ప్రాణానికి? మొత్తం అందరినీ దొడ్లో పెట్టమంటావా? నమస్కారం మున్సిపల్ గారు. నమస్కారం. నమస్కారం. ఏమిటి డాక్టర్ గారు ఇలా తెచ్చేశారు? కూర్చో.
ఏం లేదు, మా నాన్నకి షష్ఠి పూర్తి చేయాలనుకుంటున్నాం. మీరు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే పెద్దవాడు పుణ్యాత్ముడు, ఆయన పని నిర్వహించడం కన్నా మాకు కావాల్సిందే ఉంది. తప్పకుండా వస్తాం. ప్రజల విశ్వాసం కోల్పోయారు, పెత్తనం నుంచి తప్పుకోమని ఆ రోజున నువ్వే కదటయా అన్నావు. ఈ పెత్తనం మాత్రం మున్సిపల్ గారు ఎలా చేస్తారు? అది గ్రామ విషయం, ఇది గృహ విషయం. అచ్చి బాత్ హై. మా డాడీతో పాటు నేను కూడా పెత్తనం కరింగే. ఏ డాడీ? వస్తాను మున్సిపల్ గారు. మంచిది. చూసావా పిచ్చయ్య, ముక్కు మీద గుద్దినట్టు ఎలా సమాధానం చెప్పి వెళ్తున్నాడు. చెప్పకపోతే తెలివి మీ ఒక్కరి సొమ్మేనా? మీకు చేతనైంది మనుషులను ఒప్పించడం మాత్రమే. ఒప్పించడం డాక్టర్ బాబు చేతనం. ఒకటే పూర్వకాలపు మనిషి. ఆగండి, బండి తిప్ప మీదకి రావటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఎరువుల బండి ఎప్పుడు తిప్ప మీదే దిస్తాం. ఇన్నాళ్ళు ఇది పిచ్చే పొలం గనక దింపారు, ఇప్పుడు ఇది నా పొలం. అడుగు ముందుకు రానివ్వను. అంటే తగాదా కోసం బొడ్డుకు మసిరాసు కూర్చున్నాం అన్నమాట. కాదు, గొడ్డలు నూరు కూర్చున్నాను. తమ్ములుంటే ముందు రండి, అందరినీ తిప్పలు ఇచ్చేస్తాం. అంత మొగాడిగా చూస్తారా? సాగనాడు బండి. నిజం తేలే వరకు ఎవరికి ప్రాణహాని తలపెట్టనని మా అమ్మకు మాటిచ్చాను కాబట్టి బ్రతికిపోయారు. లేకపోతే నేను బ్రతికుండగా నా తమ్ముడు ఒంటి మీద చెయ్యెత్తినందుకు ఈ పాటికి మీ శవాలు కట్టెల మీద కాలుతుండేవి. ప్రాణాల మీద ఆశ ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి సాహసానికి పూనుకోవద్దు. అవునా? తమ్ముడు, నువ్వు ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం. నా మాట ఇంటికి పోదాం పద. ఏ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానో ఆ ఆశయం నెరవేరందే ఇక్కడి నుంచి కథను. నా ప్రాణం కన్నా నాన్న పగ తీర్చడమే నాకు ముఖ్యం. నాన్నను చంపిన వాళ్ళ మీద పగ నీకే కాదు తమ్ముడు, నాకు కూడా ఉంది. కాకపోతే నీది ఆలోచన లేని ఆవేశం, నాది ఆవేశం లేని ఆలోచన. నీ ఆవేశంతో జరగరాని అఘాయిత్యాలకు కారణం కాగలవేమో కానీ ఆశయాన్ని మాత్రం సాధించలేవు. నువ్వు పెద్దవాడివి, చదువుకున్నవాడివి, ఏమైనా ఆలోచించగలవు. కానీ నాకు మాత్రం ఈ ఆవేశమే ఊపిరి. చేతనైతే చంపడం, లేకపోతే చావడం. నాకు తెలిసిందంతే. నీ మూర్ఖత్వానికి ఫలితం మరోసారి మమ్మల్ని ఏడిపిస్తావు అంతే. వస్తాను.